వైదిక ప్రపంచ పెద్దలకు, సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అభివందనలు, శుభాకాంక్షలు. వైదిక్ ఛానల్కి స్వాగతం. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆవిర్భవించిన వైదిక్ ఛానల్ వరలక్ష్మి వ్రతం రోజున ఆరంభమై తొలుత వరలక్ష్మి వైభవంతో మీ ముందుకు వచ్చింది. మున్ముందు అనేక వైదిక, ధార్మిక, ఆధ్యాత్మిక, సాహిత్య, సంగీత, సారస్వత కార్యక్రమాలతో వైదిక్ ఛానల్ మిమ్మల్ని అలరించనుంది. వైదిక ధర్మమే మనకు రక్ష అనే సిద్ధాంతంతో మన వైదిక్ ఛానల్ పయనిస్తుంది. సమాజాన్ని ధర్మ మార్గంలో పయనింప చేయడానికి ఎందరో ప్రముఖులు ఎన్నో దివ్యమైన సందేశాలను ఇస్తారు. ప్రతి ఒక్కటిని ఆస్వాదించండి. ఈ వైదిక్ ఛానల్ మీది, మాది, మనందరిది. కాబట్టి వైదిక్ ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైదిక్ ఛానల్ని విజయవంతం చేయడంలో మీరు భాగస్వాములు కండి. కృతజ్ఞతలు, ధన్యవాదాలతో మీ కృష్ణవేణి. స్తోత్ర సాహిత్యం. వేదాలు, పురాణాల తర్వాత మన జీవితంలో ఒక భాగమైపోయిన సాహిత్యం స్తోత్ర సాహిత్యం. ఆదిశంకర్ల తర్వాత భగవద్ రామానుజులు ఈ స్తోత్ర సాహిత్యానికి ప్రాణం పోశారు. రామానుజాచార్యులు విశిష్టాద్వైతకర్తగా గద్యత్రయం మనకు అందించారు. శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య. ఈ 3 గద్యల్లో శరణాగతి గద్యలోని విశేషాలను, రహస్యాలను మన వైదిక్ ఛానల్ వీక్షకుల కోసం ఎంతో చక్కగా విశ్లేషించారు ఆచార్య వేణు గారు. వారి మాటల్లోనే ఇక విందాం. వేద ధార్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వేదాలు, పురాణాలు తర్వాత ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యమున్నది స్తోత్రము. స్తోత్ర సాహిత్యం చాలా విస్తారంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆదిశంకరుల వారు ఎన్నెన్నో స్తోత్రాలను మనకు అందించారు, అనుగ్రహించారు. అలాగే భగవద్ రామానుజులు కూడా ఎన్నో స్తోత్ర రచనలు చేసి అందులో ప్రధానంగా గద్యత్రయాన్ని మనకు అనుగ్రహించారు. గద్యత్రయం రామానుజుల వారి విశిష్టాద్వైత సిద్ధాంతానికి అనుకూలంగా చేయబడినటువంటి స్తోత్రము. ఏ స్తోత్రానికైనా ప్రధానంగా ఉండాల్సింది ఆర్తి, ఆర్ద్రత, అనుకంప, తాదాత్మ్యత, సమర్పణ. ఇవి ప్రధాన లక్షణాలుగా ఉండాలి. ఈ లక్షణాలను పుణికిపుచ్చుకున్నదే మన ప్రసిద్ధమైన స్తోత్రాలన్నీ కూడా. అందులో ప్రధానంగా గద్యత్రయంలో 3 గద్యాలు ఆయన రచించాడు. ఒకటి శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య. శరణాగతి గద్యను పృథుగద్య అని పేర్కొంటారు. అలాగే వైకుంఠ గద్యను మితగద్య అంటారు. ఒక్కసారి ఆచార్యుల వారిని స్తుతిస్తూ మనం శరణాగతి గద్యలోని కొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాషాయచోభికమనీయ శిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉద్యద్దినేశ నిబముల్లసదూర్ధ్వపుండ్రం రూపం తవాస్తు యతిరాజదృశోర్మమాగ్రే ముద్దుముగంబు కెంజిగురుమోవిదయారసముల్కు కన్నులన్ నిద్దపు చెక్కులున్ పసిడి నిగ్గులు దేరెడిమేను బాగుగా దిద్దిన ఊర్ధ్వపుండ్రములు తెల్లని సన్నిధమున్ త్రిదండమున్ తద్దయునొప్పు చిన్ని శిఖ దాల్చిన మాజతిరాజుగొల్చెదన్ అని భగవద్ రామానుజుల వారికి వందనాలు అర్పిస్తూ
ఈ శరణాగతి గద్యలోని విశిష్టతను మనం తెలుసుకుందాం. శరణాగతి గద్యలో ప్రధానంగా ప్రపత్తి వైభవాన్ని తెలుపుతుంది శరణాగతి గద్య. ఇందులో అష్టాక్షరి, ద్వయం, చరమ శ్లోకాల రహస్యత్రయాన్ని ముఖ్యంగా ప్రపన్నులకు మాతృస్తన్యంగా అందించే విధంగా ఈ గద్యత్రయాన్ని అందించడం జరిగింది. గద్యత్రయాన్ని నిత్యం అనుసంధానం చేస్తూ ఉంటారు ప్రపన్నులైన వారు. ఈ గద్యత్రయంలో వాడబడినటువంటి శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, వైకుంఠ గద్యలలో వాడబడినటువంటి ఛందస్సును మనం గమనించినట్లయితే వృత్తగంధి అనే గద్య ప్రక్రియ భేదాన్ని వైకుంఠ గద్యంలో అందించారు. అలాగే శరణాగతి గద్యలో చూర్ణిక అనే గద్య ఛందాన్ని అందించడం జరిగింది. ఈ శరణాగతి గద్యలో 23 చూర్ణికలు ఉన్నాయి. చూర్ణిక అంటే ఒక భాగం, రెండవ భాగం, మూడవ భాగంగా తీసుకొని దాన్ని చూర్ణికలు అంటారు. ఈ శరణాగతి గద్య ప్రధానంగా లక్ష్మీదేవిని స్తుతించేటటువంటి గద్య. భగవన్నారాయణాభిమతానురూపస్వరూప రూప విభవ ఐశ్వర్యశీలాధి అనవధికాతిశయం అనన్య పరతంత్రాం. భగవన్నారాయణాభిమతానురూపస్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయం అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినిం నిరవధ్యాం అశేషజనన్యం అనన్య శరణమహం ప్రపద్యే అని ఈ శరణాగతి గద్య ప్రారంభమవుతుంది. భగవన్నారాయణ ఒక్కొక్క దాన్ని మనం పరిశీలించినట్టయితే భగవన్నారాయణ, భగవన్ అనే శబ్దం సర్వకారణాలకు కారణభూతుడైనటువంటి ఆ పరమాత్ముని సర్వేశ్వరుని విషయంలో వ్యవహరింపబడుతున్నటువంటిది. భకారం అనే దానికి రక్షించేవాడు, సంహరించేవాడు, సృష్టించేవాడు అనేది గకారం యొక్క అర్థం. అలాగే సంపూర్ణమైన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం అనే ఈ షడ్గుణాలు 6 గుణాలకు భ అనే పదం వాచకంగా వాడబడింది. భూతాలను శరీరంగా కలిగినవాడు అంటే సర్వప్రాణులను శరీరంగా కలిగినవాడు, అన్నిటికీ ఆత్మజైన వాడైన అతనిలో సర్వేశ్వరునిలో అన్ని భూతాలు కూడా నివసిస్తున్నాయి. అన్ని భూతాలలో పరమాత్మ నివసిస్తున్నాడు. అందువల్ల నాశనం లేని వాడైన భగవానుడు వకారానికి అర్థంగా ఉన్నాడు. ఏ హేయాలైన త్రిగుణాలు మొదలైన వానితో, అంటే హేయాలంటే నీచమైన గుణాలు, త్రిగుణాలు మొదలైన వానితో చేరని జ్ఞానం కలిగినవాడు, శక్తి, బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు అనే శబ్దం తెలుపబడుతున్నాయి. నారాయణ అనే పదంతో ముందు తెలిపినటువంటి విషయాలలో అన్ని కళ్యాణ గుణాలు కలవాడు అని మనం ఇంతకుముందే మనవి చేయడం జరిగింది. నార శబ్దంలో నిత్య విభూతి,
లీలా విభూతి అనే 2 విభూతులున్నాయి. నిత్య విభూతి అంటే స్వామి వేంచేసే ఉండే వైకుంఠాన్ని నిత్య విభూతి అంటారు. ఈ భూమి మీద జరిగేదంతా కూడా స్వామి యొక్క లీలా విభూతిగా చెప్పబడుతున్నారు. నారాయణ అనే శబ్దం ఉభయ విభూతులకు నాథుడు, ప్రభువు అనే అర్థాన్ని తెలుపుతుంది. అభిమత, ఇటువంటి నారాయణునికి చాలా ఇష్టమై ఉంటుంది లక్ష్మీదేవి అనే విషయం దీని ద్వారా తెలుపబడుతుంది. అనురూప, లక్ష్మీదేవి భగవంతుడికి చాలా ఇష్టురాలై ఉండడంతో పాటు చాలా అనురూపంగా తగినదిగా ఉంటుంది అని పేర్కొంటారు. నీకు తగిన అందమైన లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఏ అంశాలలో తగినదిగా ఉంటుందంటే స్వరూప రూప విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాం. స్వరూపము, రూపము, గుణాలు, విభవము, ఐశ్వర్యము, శీలము మొదలైన అంశాలలో తగిన విధంగా ఉంటుందట. లక్ష్మీదేవి యొక్క రూపం భగవానుడికి చాలా ప్రియంగా ఉంటుంది, అనురూపంగా ఉంటుంది అంటున్నారు. విభవ, ఈ పదం సంపదను తెలుపుతుంది. అర్థో విష్ణురియం వాణి నితిరేష నయో హరి బోధో విష్ణురియం బుద్ధి ధర్మోసౌ సత్క్రియాత్వియం అని విష్ణు పురాణం చెబుతుంది. విష్ణువు అర్థం ఈమె శబ్దం, ఆమె నీతి శాస్త్రం, అతడు నయం, భగవానుడు జ్ఞానం. ఈమె జ్ఞానానికి ఉపకరణమైనటువంటి బుద్ధి కలిగినటువంటిది. స్వామి అతడు ధర్మం, ఆమె దానిని సాధించే విధానం సత్క్రియ అనే రీతిలో భగవానుడు అమ్మవారిని అభిమానిస్తున్నాడు అని. ఐశ్వర్యం, ఈ పదం అన్ని వస్తువులను నియమించే సామర్థ్యమనే దివ్యాత్మ గుణాన్ని తెలియజేస్తుంది. కళ్యాణ గుణగణాం, ఈమె గుణాలు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటాయట అంటే ప్రసన్నంగా ఉంటాయి, శుభాన్ని కలిగించే విధంగా ఉంటాయి. ఇలాంటి గుణాలు చెప్పడానికి ఒకటా రెండా, గుంపులు గుంపులుగా అసంఖ్యేయంగా ఉంటాయి. అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం, లెక్కించడానికి వీలు కానటువంటి మంచి గుణాలు కలిగి ఉంటుందట. పద్మవనాలయాం, తామర పువ్వును నిర్దేశించే పద్మశబ్దం మంగళ వస్తువులన్నిటికీ ఉపలక్షణంగా ఉంటూ లక్ష్మీదేవి అన్ని మంగళాలకు, అన్ని శుభాలకు స్థానమై ఉంటుంది. భగవతీ, భగవత్ శబ్దం ఏం చెబుతుంది? పూజించే వారిని ఎవరినైతే పూజించాలో వారిని తెలుపుతుంది. ఆ ప్రమాణానుగుణంగా భగవత్ శబ్దం యొక్క ముఖ్యార్థభూతుడైనటువంటి భగవంతుడికి కూడా పూజ్యురాలవడం చేత ఈమె భగవతి అని చెప్పబడుతుంది. ఈ రకంగా పద్మవనాలయాం భగవతీం అనే 2 శబ్దాల ద్వారా భక్తులు ఈమెను పురుషకారంగా చేసుకొని, పురుషకారం అంటే స్వామిని చేర్చేయడానికి ఈమె ఉపకరిస్తుంది కనుక, భక్తుడికి మనకు ఉపకారం చేస్తుంది గనక విశిష్టాద్వైత సంప్రదాయంలో ఈవిడను పురుషకారంగా చెబుతారు. పురుషకారం అంటే ఏమీ లేదు, స్వామికి మన గురించి తెలియజేస్తుంది.
అంటే ఆధునికమైన భాషలో చెప్పాలి అంటే రికమెండేషన్ చేస్తుంది. భగవానుని ఆశ్రయిస్తే, శరణాగతి చేస్తే, భక్తుల యొక్క దోషాలను గమనించకుండా ఉండే రీతిలో తన పురుషకారంతో భక్తుడి పట్ల అనురాగాన్ని, ప్రేమను కలిగించే విధంగా అమ్మ తోడ్పడుతుంది, దోషాలను క్షమింపచేస్తుంది. శ్రియం, శ్రీయతే అనే కర్తరి వ్యుత్పత్తి ద్వారా, కర్మ వ్యుత్పత్తి ద్వారా భగవానుని తప్ప మిగిలిన అందరి స్వరూపం తనచే కలిగేటట్లు, తన స్వరూపం భగవానుని వల్ల కలిగేటట్లు చేస్తుంది. దేవీం, దేవీం అంటే దివుద్యుతౌ అనే ధాతువు ద్వారా కాంతిని ప్రసరించే ప్రకాశవంతమైన శరీరాన్ని కలిగినది అమ్మవారు అనే భావాన్ని తెలియచేస్తుంది. భగవానునితో కలిసి చేరటం చేత అమ్మకు ఒక దివ్యమైనటువంటి ప్రకాశం, కాంతి కలుగుతుంది. నిత్యానపాయిని, నిత్యవైశా జగన్మాత విష్ణో శ్రీరనపాయిని అనే ప్రమాణానుగుణంగా భగవానునితో ఎల్లప్పుడూ చేరి ఉండడం వల్ల ఆ స్వామిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా కలిసి ఉండేది. అపాయమంటే విశ్లేషం, ఎడబాటు, దానిని లేనిది అనపాయిని, ఎల్లప్పుడూ కూడా స్వామితోనే ఉంటుంది. అందుకొరకే నిత్యానపాయిని అని యతిరాజుల వారు ఈ విశేషణాన్ని వేయడం జరిగింది. నిరవధ్యాం, నిరవధ్యాం అనే మాటకు ఏ దోషం లేనిది, ఏ దోషం కూడా అమ్మవారికి లేదు. గొప్పతనమంతా కూడా తన కోసం కాకుండా భగవానుని కోసమే అయిన రీతిగా అమ్మ ఉంటుందట. ఏదైనా కానీ తన కోసం భావించడం దోషం, తనకే ఉండాలి, తనకే కావాలి అనుకోవడం దోషం. ఇతరుల కోసం అనుభవించడం అదేమవుతుంది? దోషం లేకుండా అవుతుంది. దాన్నే దోషరహితం అన్నాం. అమ్మ విషయంలో తన గొప్పతనం అంతా స్వామి అయిన భగవంతుడికే అర్పిస్తున్నది. దేవదేవ దివ్య మహిషీం, లోకంలో ఉండే దేవతలందరికీ కూడా భ్రమ విలంబం, స్మృత్యాది మొదలైనటువంటి భ్రమ, స్మృతి, విలంబము ఇలాంటి దోషాలు లేకుండా చూస్తుందట. అలా దివ్యమైనటువంటి శరీరం కలిగింది గొప్పదైనటువంటి తల్లి లక్ష్మీదేవి. అఖిల జగన్మాతరం, సమస్త లోకానికి తల్లి అమ్మ. స్వామికి పట్టమహిషి కావడం చేత కలిగినటువంటి ఏ ఔన్నత్యమైతే ఉందో ఆ ఔన్నత్యాన్ని చూచి వెనుకంజ వేయనవసరం లేకుండా జీవులందరిలో కూడా ఆమె కలిగి ఉండే విధంగా ఆమె మాతాపితృ సంబంధం ఈ విశేషణం ద్వారా తెలుపబడింది. అఖిల జగన్మాతరం, అన్ని జీవులకు, అన్ని ప్రాణులకు అమ్మ ఆవిడ. ఇక్కడ మాతృవాత్సల్యాన్ని తెలియజేసే విధంగా అఖిల జగన్మాతరం, అన్ని జీవులకు కూడా తల్లి అని విశేషణాన్ని వాడడం జరిగింది. అస్మన్మాతరం, అఖిల శబ్దంలో అందరం కలిసినప్పటికీ కూడా తాను కూడా ఒక ఎత్తుగా భావించుకొని తమ పట్ల లక్ష్మీదేవి గొప్ప ప్రేమను చూపించాలనే భావనను, ప్రేమను
చూడడం వల్ల అస్మన్మాతరం, నాకు కూడా తల్లి. అఖిల జగన్మాతరం అన్నప్పుడు అందరం వస్తాం కదా, కాకుండా నాపై మరింత వాత్సల్యాన్ని, ప్రేమను అమ్మ కురిపిస్తుంది అనే భావనతో ఎవరైతే ఈ శరణాగతి గద్యను పారాయణ చేస్తారో, అనుసంధానం చేస్తారో, చదువుతారో, చదివిన భక్తుడు ప్రతి ఒక్కరూ కూడా అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అని ప్రత్యేకంగా భావించుకొని ఇలా విజ్ఞాపనం చేస్తుంటారు. అనన్య శరణ్యాం అశరణ్య శరణ్యం. ఏ గతి లేని వారికి మనం ఏమనుకోవాలి? అన్నీ ఆయన్నే అనుకోవాలి. అందుకొరకే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కొన్ని వందల ఏళ్ళు పోరాటం చేసి ఇక తన శక్తి అంతా సన్నగిల్లడం చేత ఒక్కసారి మొరపెట్టుకున్నాడట. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, టావుల్లప్పెను మూర్ఛ వచ్చె తనుముండస్యన్ శ్రమంబయ్యడిన్, నీవే తప్పయితః పరం బెరుగ మన్నింపందగుందీను నిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఏం కోరకాలి? నువ్వే శరణని వేడుకోవాలి, నువ్వే శరణు అనాలి. అదే శరణాగతి. ఏ గతి లేని వారికి కూడా గొప్ప గతిగై ఉన్నది తల్లి. సామాన్యంగా లోకంలో ఎలా ఉంటుంది? ఉండేవారు దోషాలు లేకుండా మంచి గుణాలు ఉన్నవారికే భగవంతుడు రక్షకంగా ఉంటారు. కానీ అలా కాదు, దోషాలు ఉన్నవారిని కూడా దగ్గరికి చేర్చి సరిదిద్ది వారిని స్వామి దగ్గరికి చేర్చుందట. ఏ గుణలేశమైనా, ఏ మంచి గుణమన్నా, కొంచెమైనా ఉన్నా దాన్ని గ్రహించి ఆదరిస్తుందట అమ్మ. అందువల్లనే ఎక్కడ గతి లేనట్టు వారికి కూడా గొప్ప గతి అయి ఉంటుందట అమ్మ. అశరణ్య శరణ్యం శరణం ప్రపద్యే. గతి లేని వారికి కూడా శరణమై ఉండేని దివ్యమైనటువంటి పాదాలని ఉపాయంగా నేను ధ్యానిస్తున్నాను. ఏ శరణం లేని వారికి కూడా గొప్ప శరణమై ఉంటుంది అమ్మ. అంటే లోకాలన్నిటికీ తల్లి గనుక ప్రార్థనను ఎదురు చూడకుండా మమ్ములను రక్షిస్తుంది, భగవంతుడి దగ్గరికి చేరవేస్తుంది. భగవంతుడి యొక్క చరణారవింద శరణాగతి యథాతథంగా నెరవేరడం కోసం ఉపాయంగా లక్ష్మిని ఆశ్రయిస్తున్నాను అని యతిరాజుల వారు, రామానుజుల వారు దీనిలో మొదటి చూర్ణికలో ఈ విజ్ఞాపనను చేశారు. స్వస్తి.